ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకి మధ్య ఎటువంటి సంబంధం ఉందో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏకంగా ఏపీలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్కేకి అనేక ప్రయోజనాలను చేకూరుస్తారని ఆరోపణలు చేస్తుంటారు. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయం ఏమిటంటే దేశ రాజధాని నగరం ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలని ఉవ్విరులూరుతున్నట్లు రాధాకృష్ణకు ఈసారి అవకాశం తప్పనిసరని వార్తలు వస్తున్నాయి. రాబో 9 నెలల్లో టీడీపీ రాజ్యసభ ఎంపీ దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, చిరంజీవి, ఆనంద భాస్కర్, మరో ఏపీ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ల పదవీకాలం ముగియనుంది. దీంతో ఎట్లాగో తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థిని నిలిపే బలం టీడీపీకి లేదు. కానీ సొంత రాష్ట్రమైన ఆంధ్ర తరపున మాత్రం 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ 4లో ఒకటి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ కోరే అవకాశం ఉంటుందని, ఇంకో స్థానం రాధాకృష్ణకు కేటాయించడం పక్కా అని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ చంద్రబాబు పాలనను మెచ్చుకుంటూ తెగ డబ్బా కొడుతూ బాబు సర్కార్ యొక్క అవినీతిని కాపాడుతూ వస్తున్నాడు. గత 3 ఏళ్ల కాలంగా తమ ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్న ఆర్కేకి రాజ్యసభ పదవి ఇచ్చి సత్కరించడం మంచిదని బాబు యోచిస్తున్నాడట. మరి 9 నెలల తర్వాత ఆర్కే ఎంపీనా లేదా ఏబిఎన్ ఎండీనా వేచి చూడాలి.